నా పేరు ఏళ్ల శ్రీకాంత్. మాది ఎండ్రాయి గ్రామం, అమరావతి మండలం. మా గ్రామం వచ్చేసేసి సెకండ్ విడతలో పోలింగ్కి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. దాంతోపాటు నేను చెప్పదలుచుకుంది ఏమిటి అని అన్నది ఇప్పుడు క్లుప్తంగా నేను అడగవలసింది. అండ్ నా ఇన్పుట్స్, నాతో పాటు మా గ్రామ ప్రజల ఇన్పుట్స్ కొంతమంది మాత్రమే నాకు చెప్పున్నారు. అందరూ చెప్పున్నారని నేను అనుకోవట్లేదు. కొంతమంది మాత్రమే నాతో చెప్పున్నారు. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని దాంతోపాటు నా అభిప్రాయాన్ని కూడా కలిపి నేను ఇప్పుడు వ్యక్తపరచడం జరుగుతుంది. సో ముఖ్యంగా మేము ముగ్గురికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్లస్ నాలుగో వ్యక్తిగా ఇంకొక వ్యక్తికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఎన్కి మేము చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సిబిఎన్ ఈజ్ అపరచాణిక్యుడు అని ఎందుకంటారు అన్నది ఇప్పుడున్న పరిపాలనలో చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. దాంతోపాటు సిఆర్డిఏ మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా నారాయణ గారికి, ఆ తర్వాత డైనమిక్ లీడర్గా మా ఎమ్మెల్యేకి భాష్యం ప్రవీణ్ గారికి, వారి సహకారంతో కూడా ఇదంతా జరుగుతుంది డైనమిక్ లీడర్గా. దాంతోపాటు మా అభివృద్ధి ఇన్ని సంవత్సరాలు ఉన్న ధర్మారావు గారికి, ప్లస్ మా దాంట్లో ఉన్న గ్రామ అభివృద్ధి దీంట్లో ఉన్న ఇప్పటి వరకు పాలు పంచుకున్న అందరి కార్యకర్తలకి అండ్ పెద్దలకి కూడా చెప్పుకోవాల్సిన విషయం ఉంది. దీంతోపాటు ముఖ్యంగా మేమేమి అనుకుంటున్నాము అన్నదే, మేము కానీ మా గ్రామ ప్రజలు కానీ అనుకుంటున్నాము ఏమిటి అన్నదంటే, నిన్నటి వరకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనుకున్నాము. ఆ నోటిఫికేషన్ కూడా ఈరోజు పబ్లిక్ పేపర్లో ప్రకటించేశారు. అది సరిపోయింది. దాంతోపాటు ముఖ్యంగా మిగతా ఏవి అడిగినా కానీ సిఆర్డిఏ గెజెట్ నోటిఫికేషన్లో లేవు కాబట్టి, ఆ యాక్ట్లో లేవు కాబట్టి ప్రతిదీ అడగాల్సిన అవసరం ఉంటుంది. అది అడిగినా కానీ ఇప్పుడు ఆ యాక్ట్లో వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే లైక్ ఎగ్జాంపుల్ ఒకటే, రైల్వే యాక్ట్ ఉంది. పట్టాలు అక్కడ పడేసి వెళ్తారు, గ్రావెల్ అక్కడ తోలెళ్తారు. దాన్ని ఇప్పుడు ఎవరు సవరించలేరు కదా, ఎవరు ఏమీ చేయరు. అట్లనే సిఆర్డిఏ యాక్ట్ కూడా ఒకటి చేశారు. దాన్ని మార్చాలి అని అంటే మన అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎలా రాశారో వాటన్నిటిని మార్చలేం. సో కొన్ని ప్రభుత్వం చేతిలో ఉంటాయి, అవి మాత్రమే మనం అడగగలుగుతాం. అది ఏమిటి అన్నది నాకున్న అవగాహన నేను అడుగుతున్నాను. ప్లస్ నాకున్న కొంతమంది అభిప్రాయాలు చెప్పారు, వాటిని కూడా జోడీకరించి వాటిని నేను ఇప్పుడు మీ ముందు వ్యక్తపరుస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే 2024 నుంచి పాస్ అయ్యిందో, రాజధాని మొన్న పార్లమెంట్లో ఇంకా ముందుకు రాలా. మీ అభిప్రాయాలు వచ్చినాయా? ఇంకా రాలా. ఓన్లీ పార్లమెంట్లో బిల్లు పెట్టారు. ఆ 2024 నుంచి చేస్తున్నాం అనేసి. మరి ఆ గెజిట్ నోటిఫికేషన్లో మా ఈ గ్రామాలు 9 గ్రామాలు కూడా కలుపుతున్నారా లేదా? అది లేదనుకోండి, రేపు మళ్ళీ అంతా ఇచ్చిన తర్వాత రాజధాని లేదు అని అంటే ఏమిటి పరిస్థితి? ఆ గెజిట్ నోటిఫికేషన్ అదొకటి ఫస్ట్ పాయింట్. దాని తర్వాత లోన్స్, దీని మీద ఎంత రాయితీలు ఇస్తున్నారు ఏమిటి? అన్నిటికన్నా ముఖ్యమైనది కవులు. ఎందుకంటే లాస్ట్ 12 years బ్యాక్ ఒక సర్టెన్ అమౌంట్, నేను ఇప్పుడు అమౌంట్ కూడా దాన్ని చెప్పట్లేదు, ఒక సర్టెన్ అమౌంట్ ఇచ్చారు 13 years బ్యాక్. 13 years బ్యాక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏముంది, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏముంది? సో దాని మీద మేము కవులు పెంచి ఇవ్వాలి. కనీసం 50,000 అన్నా చేసి ఇవ్వాలి. ఎందుకంటే ఎకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే, అరెకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే, పెద్ద రైతులు ఉన్నారు, బాగుంది, వాళ్ళు కొంతవరకు వాళ్ళ ల్యాండ్ని ఎంజాయ్మెంట్లో ఉంది, వాళ్ళ ల్యాండ్కి వస్తుంది, రేపు అంతా బాగానే ఉంది. కానీ చిన్నకారు రైతులు ఏం చేస్తారు? అరెకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే, మీకు ఇప్పుడు కవులు 8,000 వస్తుంది, 16,000 వస్తుంది, 20,000 వస్తుంది కదా అని అనుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే, ఇంతకుముందు ఏదో ఒకటి చేసుకోవటానికి ఉండేది. వాళ్ళు వెళ్ళి పక్కయో వాళ్ళ పొలంలో చేసుకోవటానికో ఏదో ఉండేది. ఇప్పుడు అది లేదు కదా, ఈ 15,000 మీద ఆధారపడాలి. సో అంత ఇస్తే సరిపోదు అనేసి దృక్పథం, ఆలోచన మాకుంది. ఇది దీని తర్వాత కొన్ని ఇంకా ఉన్నాయి చెప్పవలసినవి. అవన్నీ కూడా కొంతవరకు మీటింగ్లో వ్యక్తపరుస్తాము. మా డైనమిక్ లీడర్ భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారు కదా, వారి ముందు, నారాయణ గారి ముందు వ్యక్తపరుస్తాం. వాళ్ళు సిఆర్డి అధికారుల ముందు వ్యక్తపరుస్తాం. పోలింగ్ వెళ్ళినందుకు మాత్రం సంతోషంగా ఉంది. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎక్కువ శాతం ఉన్నారా ఊళ్ళో? ఉంటారండి, ఎక్కువ శాతం మంది ఉంటారు.
వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైనా రెండు చేతులు కలిపితే క్లాప్స్లో వచ్చినట్టుగా వ్యతిరేకత ఉంటుంది, అనుకూలత ఉంటుంది. సో దాన్ని మనము ఎంతమంది ఉన్నారని కొలమానికి ఏమీ లేదు. దానికి కొంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే కొంతమంది అభిప్రాయాలు తీసుకొని ఎవరెవరు ముందుకు వస్తారు ఏంటి అన్నది తీసుకున్న దాన్ని బట్టి కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో రేపటి రోజు జరగబోయేది ఏందో చూసి ఇద్దామనే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే లాస్ట్ వరకు చూసి ఇద్దామనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది సో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏదైనా ఉంటే కనుక నేను నా సమాధానం వ్యక్తపరచగలుగుతాను. సరే, 19 కాలంలో అమరావతి వర్క్ ఎలా జరుగుతుంది నిర్మాణ పనులు బాబు గారు ఉన్నప్పుడు బాగానే జరిగిందండి. గత 5 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 18 months అయిపోయినాయి. అంతకుముందు నిడివిలో ఎలా జరిగింది అన్నది మనం ఎవరు చెప్పవలసింది ఏమీ కాదు. అది ఎలా జరిగింది, గ్రావెల్ కూడా ఎత్తుకుపోయిన రోజులు ఉన్నాయి, 3 రాజధానులు ముక్కలాటలాడిని, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం వ్యక్తపరచుకుంటూ కూర్చోలేం కదా. ఇప్పుడు అన్నది సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎలా వెళ్తుందో అలా జరుగుతుంది. నేను రీసెంట్గా లాస్ట్ వీక్ హైదరాబాద్ నుంచి మా వియ్యంకుడు వారు వస్తే ఆయన్ని తీసుకొని చూపిద్దామని వెళ్ళాను. అదంతా చూసొచ్చాము. సీఎం రెసిడెన్స్ కానీ, హైకోర్టు దగ్గర కానీ, జడ్జి క్వార్టర్స్ దగ్గర కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర కానీ, మిగతా సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయి.